నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 13. ఇంక కథలోకి వెళ్తే, ఎప్పుడు సినిమాకి వెళ్ళినా మిత్రాకృతి మధ్యలో కూర్చుంటే అభి, రిషి అటు ఇటు కూర్చునేవాళ్ళు. కానీ ఈసారి అభి, రిషి ఇద్దరు అనుకున్నారు కృతి పక్కనే కూర్చోవాలని. ముందు మిత్ర, నెక్స్ట్ కృతి కూర్చున్నారు. మేము స్నాక్స్ తెస్తాం పదరా అంటూ అభి రిషిని బయటికి తీసుకెళ్లాడు. ఇద్దరు స్నాక్స్తో లోపలికి వస్తూ కరెక్ట్గా వాళ్ళ సీట్స్ ఆ లైన్ మధ్యలో ఉన్నాయి. అంతే, అభి ఒకవైపు, రిషి ఇంకోవైపు నుంచి ఫాస్ట్గా వచ్చేశారు కృతి పక్క సీటు కోసం. అభి ఇబ్బందిగా నవ్వుతూ, హీ నువ్వు కూర్చోరా అంటూ మిత్ర పక్కకు వెళ్ళాడు. అంతలో కృతి, అభి నువ్వు నా పక్కన కూర్చో అనేసింది. ఆ మాటకి రిషి ఫీల్ అయ్యాడు. అయినా కవర్ చేస్తూ, అవునరా నువ్వురా నేను అటు వస్తానన్నాడు రిషి. కానీ అప్పటికే సినిమా స్టార్ట్ అవ్వడంతో వెనక నుంచి ఒక అతను రిషిని, ఇదిగో తాడి చెట్టు అంత హైట్ ఉన్నావని అర్థమైంది కానీ ముందు కూర్చో అనగానే రిషి ఇంకేం చేసేది లేక కూర్చున్నాడు. ఎప్పుడు సినిమాకి వచ్చినా కృతి ఏదో ఒకటి వాగుతూనే ఉండేది. కానీ ఈసారి సైలెంట్గా సినిమా చూస్తోంది. ఇంకా రిషి కోపం పీక్స్కొచ్చి తన చెయ్యి మీద గిచ్చాడు. దాంతో కృతి, బా ఎందుకులా గిచ్చావు అని అడిగింది. వాడిని ఎందుకే నీ పక్కన కూర్చోమన్నావు, నేను కూర్చోకూడదని పక్కన అని అడిగాడు రిషి. ఆ మాట కృతి తన మనస్సులో, నువ్వు నా పక్కనుంటే నాకేంటో ఇబ్బందిగా ఉందనుకుంటూ పైకి మాత్రం, అదా లాస్ట్ టైం కూడా నువ్వే కూర్చున్నావు, పాపం వాడు వచ్చాడు కదా నా పక్కన కూర్చోవడానికి, అందుకే అలా అన్నానంది. ఆ మాటకి రిషి, ఇక నుంచి నీ పక్కన నేనే అంతే అంటూ కృతి చేతిని తన చేతిలో తీసుకున్నాడు. దాంతో కృతికి చెమటలు పట్టాయి. ఏంటి వీడు అనుకుంటూ చేయలాగుతుంటే అంటూ ఇంకా గట్టిగా పట్టుకుంటున్నాడు. వదలరా నొప్పి పుడుతోంది అంది కృతి. అయినా సరే వదలలేదు రిషి. ఇంక కృతి చేసేదేం లేక సినిమా చూడడంలో మునిగిపోయింది. రిషి సినిమా చూస్తూ, నేను ఆ హీరోలాగా ఎప్పుడవుతానో, డ్యాన్స్ క్లాస్కి మనీ సరిపోవడం లేదు, అమ్మని అడిగితే కారణం చెప్పాను అయినా ఇవ్వడం లేదు, లాభం లేదు, ఈ 2 నెలలు అయ్యాక డిగ్రీలో చేరిన తర్వాత ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకుని డ్యాన్స్ నేర్చుకోవాలి, కరాటే కూడా ఇంకా బాగా నేర్చుకోవాలనుకున్నాడు రిషి. ఇంటర్వెల్లో కృతి చేయి వదిలాడు రిషి. కృతి కోపంగా తన్నే చూస్తోంది. ఇక్కడే ఉంటే మాడి మసవుతానేమో అని అభితో బయటకు వెళ్ళాడు రిషి. ఫోన్ తీసి కృతికి మెసేజ్ చేశాడు సారీ అంటూ. రిప్లై వచ్చింది, నో నీడ్ అని. ప్లీజ్ చిన్ను సారీ. నో. సరే నీ కోపం పోవాలంటే నేనేం చేయాలి? మిత్ర పక్కన వెళ్ళి కూర్చో. యూ ఫూల్, ఇందాకే చెప్పాను కదా నీ పక్కన నేనే ఉండాలని. సరే అయితే నీతో దోస్తు కటీఫ్ అని రిప్లై ఇచ్చింది కృతి. లోపలికొచ్చాక రిషి వెళ్ళి మిత్ర పక్కనే కూర్చున్నాడు. అభి వెళ్ళి కృతి పక్కన కూర్చున్నాడు. రిషి నుంచి మళ్ళీ మెసేజ్, కోపం పోయిందా అని. ఓకే అని రిప్లై ఇచ్చింది కృతి. అలా 2 నెలలు గడిచాయి. అభి, కృతిలకు బీటెక్ మంచి కాలేజీలో సీట్లు వచ్చాయి. మిత్రాకి సీఏలో మంచి ర్యాంక్. రిషి మాత్రం కావాలని సరిగా రాయలేదు. కారణం, బీటెక్లో చేరితే నెక్స్ట్ జాబ్ చేయాలి, ఇంక తన లైఫ్ అంబిషన్ కుదరదు. అందుకే డిగ్రీ చేస్తూ తను అనుకున్నవన్నీ చేయాలనుకున్నాడు రిషి. రిషికి ర్యాంక్ రాకపోవడం ఫ్రెండ్స్ ముగ్గురికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ళు అదే అడిగారు. దాంతో రిషి తను అనుకున్నది చెప్పాడు. నీకేది మంచిదనిపిస్తే అదే చేయరా, మా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుందంది మిత్ర. అయితే నేను హైదరాబాద్లో జాయిన్ అవుతున్నా అన్నాడు రిషి. నాకు అక్కడేగా సీట్ వచ్చింది అంది మిత్ర. మా ఇద్దరికి కూడా అక్కడే వచ్చాయన్నాడు అభి. కానీ కృతి ఏం మాట్లాడలేదు. పోన్లే ఒకే ఊర్లో కాబట్టి నలుగురం కలుస్తూనే ఉండొచ్చంది ఆనందంగా మిత్ర. అభి కూడా అవునన్నాడు. కానీ కృతి మాత్రం సైలెంట్గా ఉంది. కృతి ఎందుకు సైలెంట్గా ఉందో రిషికి అర్థం కాలేదు. కృతి ఇంటికి వెళ్ళింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. కృతి అక్క తీసుకున్న లాంగ్ టర్మ్ కోచింగ్ వలన తనకు మెడికల్ సీట్ వచ్చింది, అది కూడా ఫ్రీ సీట్ అంది శ్రావణి. కంగ్రాట్స్ అక్క అంది కృతి. ఆ మాటకి సుప్రజ, అమ్మా నేను డాక్టర్, చెల్లి సాఫ్ట్వేర్, సూపర్ కదా అనగానే, అయితే మీ ఇద్దరు ఒక రూమ్ తీసుకుని ఉండండి అని కృతితో, నీ కౌన్సిలింగ్ ఎప్పుడు అని అడిగాడు కిషోర్. నానా నేను బీటెక్ జాయిన్ అవ్వనంది కృతి చిన్నగా. ఆ మాటకి అందరూ షాక్. మరి ఏం చదువుతావు అని అడిగారు ఆయన. నేను హోటల్ మేనేజ్మెంట్లో చేరతాను, ముందు డిగ్రీ చేస్తాననగానే
హే, ఇంత మంచి అవకాశం వస్తే డిగ్రీ ఏంటి? నీకేమైనా మైండ్ పోయిందా అని అడిగింది సుప్రజ. అక్క, చెఫ్ అవ్వడం నా లైఫ్ యాంబిషన్ అని నీకు తెలుసు కదా, అందుకే అలా అంది కృతి. కృతి మాటలు కిషోర్ మధ్యలో అందుకుని, ఆహా, ఆ మాత్రం దానికి రాత్రి పగలు కష్టపడి ఎంసెట్ ఎందుకు రాసావు? ముందే చెప్పొచ్చు నీకు ఇష్టం లేదని అన్నాడు కిషోర్. కృతి ఏం మాట్లాడాలో అర్థం కాక శ్రావణి వైపు చూసింది. ఆమె కిషోర్తో, ఇప్పుడు ఏమైందండి? వీళ్ళు ఎంత చదివినా ఏం చేసినా ఉద్యోగాలు చేసి ఊళ్ళో వెళ్ళినా చివరికి పెళ్ళైతే చేసుకోవాలి కదా అనగానే సుప్రజ వెంటనే, అమ్మా, లైఫ్కి అర్థం పెళ్ళేనా? దానికి షెఫ్ అవ్వాలని గోల్ అయితే నాకు ఫేమస్ హార్ట్ స్పెషలిస్ట్ అవ్వాలనేది నా గోల్. అప్పటిదాకా నో పెళ్ళి అనేసి లోపలికి వెళ్ళింది సుప్రజ. శ్రావణి, మీరు ఒప్పుకోండి, వాళ్ళు ఏం చదువుతామంటారో అదే చదివిద్దాం అనగానే, సరే మీ ఇష్టం అన్నాడు ఆయన. దాంతో శ్రావణి, కృతి, నువ్వు అక్క మాత్రమే కాదు, అమ్మమ్మ కూడా మీతో ఉంటుంది, నాన్న ఇల్లు చూస్తారు మీకోసం అంది. దాంతో కృతి సంతోషంగా సరే అంది. ఆ రోజు ఈవినింగ్ రిషి తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. కృతి స్వయంగా రిషి గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేయలేదు. అక్కడ రిషి డల్గా ఉన్నాడు. ఈ చిన్నుకి ఏమైంది? ఏం మాట్లాడడం లేదు. అసలు నా మీద తన ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు నాతోనే ఉంటాను ప్రామిస్ చేసింది, ఇప్పుడు అభితో కలిసి బీటెక్లో చేరుతోందా? ఏంటి ఫీలింగ్? ఇట్స్ కిల్లింగ్ మీ. కృతి, నువ్వు నాతో ఉండాలి. ఏం చేస్తే నువ్వు నాతో జాయిన్ అవుతావు? అమ్మకు నేను అవసరం లేదు, నాన్న లేనే లేరు, ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేస్తే ఎలా అనుకుంటూ లగేజ్ ప్యాక్ చేసుకున్నాడు రిషి. అభి చాలా హ్యాపీగా ఉన్నాడు, తను కృతి అంతే అని. ఆ రోజు ఈవినింగ్ ముగ్గురు రిషికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. మీకు సర్ప్రైజ్ న్యూస్, నేను రిషితో పాటు జాయిన్ అవుతున్నానంది కృతి. అంతే, రిషికి చెప్పలేని సంతోషం కలిగింది. పెద్దగా అరవాలనిపించింది, కానీ తమాయించుకున్నాడు. కృతి మాటలు విన్న మిత్ర అభి షాక్. అభి వెంటనే, హే, నువ్వు నిజం చెప్తున్నావా లేక జోక్గానా అని అడిగాడు. నేను నిజమే చెప్తున్నాను, నేను కేవలం రిషి కోసమే కాదు, నా అంబిషన్ కోసం కూడా అంటూ వాళ్ళ ఇంట్లో జరిగిందంతా చెప్పింది కృతి. అదంతా విన్న అభి, వాట్ ఏ కోఇన్సిడెంట్ అన్నాడు. అంటే అంది మిత్ర. నేను కూడా రిషితోనే జాయిన్ అవుతున్నాను అన్నాడు ఆనందంగా అభి. ఆ మాట విన్న కృతి, నిజమారా? యాహూ, నేను చాలా ఫీల్ అయ్యాను అభి, మిత్ర మనతో లేదు, నువ్వు కూడా అనుకున్నాను అభి. పోన్లే, మన ముగ్గురం కలిసే ఉంటామంది కృతి. అవును, సుప్రజకి మెడికల్ సీట్ వచ్చిందంట, మరి మీరు ఎక్కడుంటారు అని అడిగాడు అభి. నేను అక్క అమ్మమ్మ ఇల్లు తీసుకుంటామంది కృతి. ఆ మాటకి మిత్ర, అవునా, అయితే సరే, నేను మీతో ఉంటాను, మా పేరెంట్స్ చెప్తానంది. ఆ మాటకి అభి రిషితో, మరి నువ్వెలారా అని అడిగాడు. మా అమ్మనే క్యారెక్టర్ని అడగాలి. ఎనీహౌ, నలుగురం కలిసే ఉంటాం, నాకు చాలా హ్యాపీగా ఉందంటూ ముగ్గురిని దగ్గరే తీసుకున్నాడు రిషి. కృతిని మాత్రం కావాలనే గట్టిగా హత్తుకున్నాడు. కానీ అది అర్థం కాలేదు మన మేడంకి. బస్ రాగానే రిషి ముగ్గురికి బై చెప్పి బస్సు ఎక్కాడు. వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చారు. నా బైక్ తెచ్చానుండండి, డ్రాప్ చేస్తానని వెళ్ళాడు అభి. వెంటనే మిత్ర కృతితో, నేను ఒకటి అడుగుతాను, ఏమనుకోవుగా అంది. కృతి నవ్వుతూ, అడగవే అంది. నువ్వు రిషిని ఇష్టపడుతున్నావా అని అడిగింది మిత్ర. నేను ఆ విషయం గురించే నీతో మాట్లాడాలనుకుంటున్నాను మిత్ర అంది కృతి. సరే చెప్పు అని మిత్ర అనగానే, అది ఇష్టమో లేక వయసు వల్ల కలిగే అట్రాక్షనో తెలియదు, ఎప్పుడు రిషితో ఉండాలి, తన కోసం ఏదైనా చేయాలనిపిస్తోంది. అలా అని తనతో చెప్పే వయసు కాదు. ఆ రోజు మీ చెల్లి విషయంలో చూసావుగా, వాడు తనకి ఇలాంటివి నచ్చవనేశాడు. అదీ కాక నీకు చెప్తే నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటావనే ఫీలింగ్. ఇవన్నీ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి మిత్ర. అందుకే ఇంకో సంవత్సరం చూస్తాను, అప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటానంది స్థిరంగా కృతి. కృతి చెప్పిందంతా విన్న మిత్ర, నీ గురించి తప్పుగా నేను ఎప్పటికీ అనుకోను, బెస్ట్ ఫ్రెండ్ నీకు, నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? కానీ నాకు అనిపించింది చెప్పనా, అభి నేను ఇష్టపడుతున్నాడేమో అని నా డౌట్ అంది మిత్ర. అది విన్న కృతి పకపకా నవ్వుతూ, అభిగాడు నన్ను నాతో అంటే అన్నావు కానీ వాడు వింటే ఎంత ఫీల్ అవుతాడు, నో ఛాన్స్ అంది కృతి. ఇంతలో అభి రావడం చూసిన మిత్ర, వాడు వస్తున్నాడు, ఇంకో విషయం, రిషి కూడా నేను లవ్ చేస్తున్నాడంటూ అభి దగ్గరికి వెళ్ళింది మిత్ర. అభి ఐస్ క్రీమ్ తీసుకురా అంది. అభి వెళ్ళగానే కృతి గొంతు వణుకుతూ, నీకెలా తెలుసు రిషి అని అడిగింది కృతి.
నేను నిన్ను అభిని రిషిని గమనిస్తూనే ఉన్నాను. నువ్వేమో రిషి లేకపోతే డల్గా వాడిని చూడగానే అందంగా ఉంటావు. వాడు కూడా అంతే. కానీ అభి ఏది అంత తొందరగా బయటపడ్డు. కానీ ఆ రోజు మూవీకి వెళ్ళినప్పుడు నీ పక్కన కూర్చోవడానికి వాళ్ళ పోటీ చూస్తే నాకు డౌట్ వచ్చింది. మిత్ర మాటలకి కృతి అది పెద్ద విషయం కాదన్నట్టుగా, అయితే రిషికి నేనంటే ఇష్టమా అని అడిగింది కంగారుగా. అనే నేను అనుకుంటున్నాను. కానీ 1 year చూస్తానన్నావుగా అంది మిత్ర. మిత్ర మాటల కృతి తన మనసులో తొక్కేం కాదు, వాడికి నా మీద ఇష్టం ఉందని డౌట్ వచ్చాక అది క్లారిఫై చేసుకోవాలనుకుని పైకి మాత్రం అవునంది. అభి వచ్చాక ముగ్గురు ఐస్ క్రీమ్ తిని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక మెసేజ్ వచ్చింది రిషి నుండి, ఇంటికి వెళ్ళావా చిన్ను అని. కృతికి రిషి నుంచి విషయం తెలుసుకోవాలనిపించింది. దాంతో లేదురా అని మెసేజ్ పెట్టింది. ఎక్కడున్నావు అని అడిగాడు. అది నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చాం. ఎందుకు? వాళ్ళు ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, అందుకే. ఓకే, ఇంకేంటి? ఇంకా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, సూపర్ ఉన్నాడు. ఎవరబ్బాయి? అదేరా మా నాన్న ఫ్రెండ్ కొడుకు. సూపర్గానా? అంటే నాకన్నానా? హలో మాస్టారు, నీకు నువ్వే సూపర్ అనుకుంటే ఎలా? ఇక్కడికి నీకన్నా హ్యాండ్సమ్ అంది కృతి. నువ్వు ఆడపిల్లవే, కాస్త పద్ధతిగా మాట్లాడు. నేనేమన్నాను? అబ్బాయి బాగున్నాడనే కదా. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నేనేం అనలేదు. మా నాన్న చాలాసార్లు అన్నాడు మా అమ్మతో, ఆ అబ్బాయికి నన్ను అడుగుతారంట. దేనికి? పెళ్ళికి రా ఫూల్. అటు నుంచి నోరిప్పలే. దాంతో కృతి నవ్వుకుంది. విషయం అర్థమవుతోంది, కానీ ఇంకా టైం ఉందనుకుంది. కాలేజీ ఇంకో వారం ఉందనగా కిషోర్ సుప్రజని, మిత్రని, కృతి అండ్ అమ్మమ్మని తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. కృతి కాలేజ్కి దగ్గర ఒక ఇల్లు తీసుకున్నారు. అది కాలనీ అవ్వడంతో అక్కడ ఇళ్ళని చాలా బాగున్నాయి. సుప్రజ కాలేజ్ బస్ వస్తుంది అక్కడకు. మిత్ర ఒక సిటీ బస్ ఎక్కితే చాలు. అలా అందరికీ కంఫర్ట్గా తీసుకున్నారు. కిషోర్ అందరికీ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. మిత్ర రిషికి కాల్ చేసింది. మేము వచ్చామంది. ఓహో, మరి మేడం గారు అని అడిగాడు రిషి. మీ మేడం రాకపోతే ఎలారా అంది మిత్ర. ఓయ్, మా మేడం ఏంటి? మరి మీ ఇద్దరి సంగతి నాకు తెలుసులే. ఏం తెలుసే నీకు? వాళ్ళ నాన్న దానికి ఇప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాడంట. ఎవరు చెప్పారు? ఇంకెవరు, అదే చెప్పింది. ఏహే, అది జోక్ చేసింది, అలాంటిదేం లేదు. అవునా? అవునరా, చాలా థ్యాంక్సే. ఎందుకు? నీ లవ్ సక్సెస్ అవుతున్నందుక? మిత్ర మాటలకి రిషి ఆశ్చర్యంగా లవ్ ఏంటే అని అడిగాడు. అబ్బా, అంత నటించకురా. ముందు ముందు హీరో అవుతావుగా, అప్పుడు యాక్ట్ చేయి. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమని నాకు తెలుసు. ఇంక విషయానికి రారా, ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు అని అడిగింది మిత్ర. హలో మిత్ర, మనం చదువుకోవడానికి వచ్చాం. ప్రేమ లేదు, దోమ లేదు. ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టేశాడు రిషి. రిషి మాటలకి మిత్ర నవ్వుకుంటూ కృతి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. అదంతా విన్న కృతి, నేను అదే చెప్తున్నాను, ముందు చదువు, తర్వాతే ఏదైనా అంటూ వెళ్ళిపోయింది. కృతి మాటలు విన్న మిత్ర, ఓరిని, ఏం ఓవర్ చేస్తున్నారు ఇద్దరు. చెప్తాను, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను, దొరక్కపోరిద్దరు అనుకుంది. ఇక్కడ అభిరామ్ కూడా వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి రిషి వాళ్ళ కాలేజీలో చేరాడు. అయితే వాళ్ళ బాబాయ్ వాళ్ళు అక్కడే ఉండడంతో వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోవాలని చెప్పారు అభి వాళ్ళ నాన్నగారు. దాంతో అభి కూడా సరే అన్నాడు. ఆ రోజే కాలేజ్ ఫస్ట్ డే. కృతి ఎప్పుడెప్పుడు రిషిని చూద్దామా అని వచ్చింది. రిషి కూడా అంతే. కృతి వచ్చేసరికి రిషి, అభి తన కోసం వెయిట్ చేస్తూ ఎంట్రన్స్ దగ్గర ఉన్నారు. అండ్ ది లవ్ గేమ్ స్టార్ట్స్. రిషి, కృతి, అభి వీరి ముగ్గురి మధ్య లవ్ గేమ్ స్టార్ట్ అయింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందనేది ముందు తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.